ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల స్టిక్కర్లను రవాణా శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్లు ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు భద్రతపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం వారి యొక్క విధి అని అన్నారు. డీటీసీ వాణి మాట్లాడుతూ జనవరి 1 నుండి 30 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన స్టిక్కర్లను జిల్లాలోని ప్రతి వాహనానికి అతికించడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి వాహనాలను నడపాలని కోరారు. అందరి లక్ష్యం సురక్షితంగా గమ్యం చేరుకోవడమే కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్యతో పాటు రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 30 వరకు రోడ్ సేఫ్టీ మీద యాక్టివిటీస్ చేయటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు మన నల్గొండ మంత్రి గారు, ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకన్న గారితో మనం రోడ్ సేఫ్టీ మీద ఒక స్టిక్కర్ ఆవిష్కరణ చేయటం జరిగింది. ఇది ప్రతి వెహికల్కి కూడా మేము నలుగురిలో స్టిక్ చేయబోతున్నాము. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. 2 వీలర్తో రైడ్ చేసేటప్పుడు, 4 వీలర్ యూజ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. దీంతో వారి జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ పనికైతే బయలుదేరి వెళ్తున్నారో అలాగనే ఇంటికి కూడా తిరిగి రావాలని ఆశిస్తున్నాము.